రాజకీయ పార్టీలు వ్యూహకర్తలపై ఎక్కువగా ఆధారపడుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉండనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ కొత్త వ్యూహకర్తలు రంగంలోకి వస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈసారి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించబోతున్నారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు ఇంటికి స్వయంగా ఈరోజు వచ్చారు. స్వయంగా ఆయన బీహార్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నారా లోకేష్ స్వయంగా ఆయన్ని తన వాహనంలో తీసుకొని తాడేపల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటికి తీసుకువెళ్ళినాడు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోరు తెలుగుదేశం పార్టీ తరఫున వ్యూహకర్తగా వ్యవహరించాలి అనేటువంటి దాని మీద ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో, అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నటువంటి సందర్భంగా ఆయన లీగల్కి సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటుగా ప్రశాంత్ కిషోర్తో కూడా పలుమార్లు నారా లోకేష్ సమావేశం అయినట్టుగా ఒక సమాచారం ఉంది. రానున్నటువంటి ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తగా వ్యవహరించమని. అయితే ప్రశాంత్ కిషోరు 2019 ఎన్నికల తర్వాత తాను ఎక్కడా కూడా వ్యూహకర్తగా వ్యవహరించడం లేదనేటువంటి విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసింది. తాను స్థాపించినటువంటి ఐపాక్ని స్థాపించింది ప్రశాంత్ కిషోరే. ఆ టీం ఇప్పుడు ఈ రోజున ఐపాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాడు. అంటే ఆయనేమి వ్యూహకర్తగా ఉంటారు తప్ప ఆయన దగ్గర టీం కానీ లేకపోతే టెక్నికల్గాను అదేవిధంగా వ్యూహాల పరమైనటువంటి అంశాల మీద తెలుగుదేశం పార్టీకి ఆయన సహకరించేదానికి అవకాశం ఉండొచ్చు. ఆ మేరకు ఆ ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కలవటం కోసం మరి ప్రశాంత్ కిషోర్ వచ్చినట్టుగా ఒక సమాచారం. మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద వ్యతిరేకత అంతగా లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవటం వెనుక ఎంతో కొంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని, అసంతృప్తిని, ప్రభుత్వం మీద ఉండేటువంటి అసంతృప్తిని ఓటుగా మార్చడంలో, వ్యూహాలని కాంగ్రెస్ పార్టీ తరఫున రచించడంలో సునీల్ కనుగోలు కీలక పాత్ర పోషించారు. ఆ సునీల్ కనుగోలు కూడా కాంగ్రెస్ పార్టీని అక్కడ కర్ణాటకలో అధికారంలో తీసుకురావడంలో ఆయన పాత్ర ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో రావడంలో సునీల్ కనుగోలు పాత్ర ఉంది. సునీల్ కనుగోలునే తెలుగుదేశం పార్టీ కూడా సంప్రదించినట్టుగా కూడా ఒక సమాచారం. అయితే సునీల్ కనుగోలు లోక్సభ ఎన్నికల సందర్భంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి అనేటువంటి దాని మీద ముందుకే ఒప్పందం కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలో ఆయన కుదరదు అని చెప్పినటువంటి నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ని సంప్రదించినట్టుగా సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే రాబిన్ శర్మ, ఈయన కూడా ప్రశాంత్ కిషోరు బృందంలో ఒక సభ్యులే. రాబిన్ శర్మ ఇప్పుడు ప్రజెంటు వ్యూహాలకు సంబంధించినటువంటి వ్యవహారము, పార్టీ కార్యకలాపాలు, నారా లోకేష్ యువకాలకు సంబంధించినటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి డిజైన్ చేసినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా రాబిన్ శర్మ వాళ్ళు డిజైన్ చేశారు. కిల్లార్ రాజేష్ లాంటి వాళ్ళు నారా లోకేష్కి సన్నిహితులుగా ఉండేటువంటి వాళ్ళు ఈ ప్రోగ్రాం మొత్తాన్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వ్యూహాలను ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఐపాక్ టీం ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చడం, కొత్త ముఖాలను తీసుకురావడం, ఇవన్నీ రంగంలో తీసుకొస్తున్నాడు. మరి ఇవన్నీ ఎంత మేరకు ఫలిస్తాయి ఏంటో తెలియదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నాలి అని అంటే ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ అవసరం అనేటువంటి దాని మీద మరి తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ని సంప్రదించినట్టుగా సమాచారం. మరి ఈ విషయాన్ని, ఈ విధమైనటువంటి సమావేశం తర్వాత బహుశా తెలుగుదేశం పార్టీ కూడా తమ వ్యూహకర్తను మార్చుకున్నటువంటి విషయాన్ని, లేదంటే రాబిన్ శర్మ ఒక విభాగంలో పనిచేస్తూ ఎన్నికల వ్యూహకర్తగా మాత్రం బయట నుంచి సలహాలు, సూచనలు మరి ప్రశాంత్ కిషోర్ ఇచ్చేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఇవి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మరి అధికారికంగా ప్రకటిస్తారా లేదనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా వచ్చే ఎన్నికలకు సర్వసన్నద్ధం అయ్యేటువంటి దిశలో ముందుకు వెళుతుంది. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేటువంటి దిశగా వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తుంది. అందుకనే వ్యూహకర్తలనే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన వ్యూహకర్తనే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తెలుగుదేశం పార్టీ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఈ వ్యూహకర్తల ప్రయోగం ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి వ్యూహాలను రచిస్తే మరి తెలుగుదేశం జనసేన కూటమి రేపొద్దున గెలుస్తుందా లేదనేటువంటి భవిష్యత్తులో చూడాల్సినటువంటి అంశం.